పాయ సాంగ్ క్లైమాక్స్లో వేసి మంచి పని చేశారు. పాయ వాజ్ పర్సనల్, అది ముందేసుంటే జనాలు వెళ్ళిపోయేటోళ్ళు. ఓకే, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ పండు. ఇప్పుడే సాంప్రదాయాన్ని సుప్పిని మూవీ ట్రిపుల్ ఏమాలో చూడడం జరిగింది. అండ్ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ క్వైట్ న్యూట్రల్ అనమాట. ఓకే, ఒకసారి చూడొచ్చు. అంటే అంత పెద్ద గొప్ప సినిమా కాదు అని చెప్పి యావరేజ్ మూవీ కూడా కాదు, ఒకసారి చూడొచ్చు. శివాజీ పర్ఫార్మెన్స్ అండ్ ఆ చిన్న పిల్లాడి పర్ఫార్మెన్స్, లయ గారి పర్ఫార్మెన్స్ అంత బాగుంది. అండ్ కొన్ని చోట్ల ఓవర్ అనిపించింది. ఆ 90s కిడ్ కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది. అంటే మరీ లాజిక్స్ లేకుండా చిన్నపిల్లలాగా ఏదో ఫన్ జనరేట్ చేద్దాం అనుకున్నారు. అదొకటి ఎక్స్క్లూడ్ చేస్తే మూవీ అయితే నాకు నచ్చింది guys. ఒకసారి చూడొచ్చు. పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, బీజిఎం, స్క్రీన్ ప్లే, లొకేషన్స్, డిఓపి, ఇవి మేజర్ సీన్స్, మేజర్ హైలైట్ అనమాట మూవీకి. సెకండ్ హాఫ్ అండ్ కొన్ని చోట్ల ల్యాక్ సీన్స్ ఇవి కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది. ఓవరాల్ అయితే మూవీ చూడొచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివాజీ గారు అద్దరు కొట్టి పడేసారు. ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనమాట పర్ఫార్మెన్స్ విషయంలో అయితే. అండ్ లయ గారు కూడా బాగా చేశారు ఆమె రోల్లో. కానీ ఒక రెండు చోట్ల చిరాకు అనిపిస్తుంది ఆమె రోల్. అంటే ఆమె క్యారెక్టరేషన్ కొంచెం చిరాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆరెంజ్ మూవీలో హీరోయిన్ చూసిన, లేకపోతే F2, F3లో హీరోయిన్ రోల్స్ ఉంటాయి కదా, వాళ్ళని చూసినప్పుడు కూడా ఎలా చిరాకు వస్తుందో అలా కొంచెం చిరాకు వస్తుంది. అంటే సర్లే నీకెవర్లో హీరోయిన్ చూసినప్పుడు, రష్మిక మందన చూసినప్పుడు అనిపిస్తుంది చిరాకు కొంచెం. అలా ఒక రెండు చోట్ల చిరాకు వస్తాయి లయ గారి సీన్స్. అండ్ #90s కిడ్ అయితే 80-90% అయితే అదరగొట్టేసిండు. కానీ ఒక 10-20% మరి ఓవర్ యాక్షన్ అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇది పర్ఫార్మెన్సెస్. అండ్ ప్రిన్స్ గారు కూడా బాగా చేశారు, పర్ఫార్మెన్స్ మంచిగా అనిపించింది. ఆ పోలీస్ రోల్లో మంచిగా నీట్గా చేశారు అనమాట. మంచిగా ఆయన వల్ల ఆ రోల్కి మంచిగా అనిపించింది. ఇక సపోర్టింగ్ రోల్స్ డిడ్ వెల్ అనమాట. ఇక స్టోరీ విషయానికి వస్తే ఒక క్రైమ్ జరగడం, ఆ క్రైమ్ని వీళ్ళు కప్పెట్టేయడం, సో ఆ క్రైమ్కి క్లైమాక్స్ వీళ్ళు దొరికిపోయారా లేదా అనేది ఉంటుంది స్టోరీ అంతా. పాజిటివ్స్ అంటే స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. అండ్ లొకేషన్స్, డిఓపి, పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, బీజియం బాగుంటుంది. అండ్ ఇక నెగిటివ్స్ అంటే బాగా లాగినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా ఏమెక్కదు, కొన్ని చోట్ల క్రింజ్ అనిపిస్తుంది. నార్మల్గా అయితే ఇట్స్ బెటర్ అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఇట్స్ వన్ టైం వర్త్ వాచబుల్. ఎక్స్పెక్టేషన్స్ నాకు దాని మీద డెడ్ ఉండే కాబట్టి సో నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఇక శివాజీ గారు సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. ఈ మధ్య బిగ్ బాస్ తర్వాత మంచి రోల్స్, మంచి కంటెంట్ తీసుకొస్తారు. #90s కానీ దండోర్ అయితే నాకు ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ శివాజీ గారు దాంట్లో. అండ్ ఇప్పుడు ఇది కూడా సాంప్రదాయం సుప్పిని శుద్ధ భూషణ్ కూడా బాగుంది, చూసేయచ్చు. అండ్ #90s కిడ్ ఫ్యూచర్లో అవుతాడు, మంచి పర్ఫార్మర్ అవుతాడు. కానీ కొన్ని చూసుకోవాలా. అంటే క్రింజ్కి, కామెడీకి మధ్యలో ఒక బోర్డర్ లైన్ ఉంటుంది. ఆ బోర్డర్ లైన్ దగ్గర పోతుండు ఆ పిల్లోడు. ఇంకొంచెం చూసుకొని ముందుకు పోవాలా, కొంచెం చూసుకోవాలన్నమాట. అండ్ లయ గారు కూడా సెకండ్ ఇన్నింగ్స్ అనిపించింది. అండ్ లయ గారు, శివాజీ గారు వాళ్ళిద్దరు పేరు బాగుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసిన వాళ్ళ పేరు. అండ్ ఇప్పుడు కూడా మంచిగా అనిపించింది. మళ్ళీ కంబ్యాక్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది వాళ్ళని చూసినప్పుడు. స్క్రీన్ మీద మంచిగా అనిపించింది. అండ్ మేజర్గా చూసుకుంటే ఇట్స్ ఎ నార్మల్ మూవీ. ఎక్స్పెక్టేషన్ పెద్ద పెట్టుకోకండి, అలా అని తక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోకండి. సరిపోద్ది, అక్కడ సరిపోద్ది. అండ్ మంచి థ్రిల్లర్ అనమాట. మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్కి అయితే నచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఫ్యామిలీ కాదారా అని ఒక మీమ్ టెంప్లెట్ ఉంది అనిల్ రావుపూడి గారి, అలా ఏం కాదు. ఫ్యామిలీస్కి అయితే బాగా ఎక్కేస్తుంది మూవీ. అండ్ నార్మల్గా ఆడియన్స్, అలాంటి యూత్ వాళ్ళకైతే నువ్వు యూత్ ఏంటని అనుకోకండి. ఇలాంటి వాళ్ళకైతే కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా ఎక్కేస్తుంది. అండ్ ఈ మూవీ అవుట్ ఆఫ్ సిలబస్ అయినా కొంచెం బెటర్ అనిపించింది. పోస్ట్ పోన్ చేసి కూడా మంచి పని చేశారు. ఇంకా శివాజీ పర్ఫార్మెన్స్, బీజిఎం అయితే మెయిన్ హైలైట్ మూవీకి. ఇక మిగతా అంతా నార్మల్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఈ మూవీ మిస్ అవ్వకండి, మంచిగా అనిపిస్తుంది. వన్ టైం వాచబుల్ అనమాట. అది వర్త్ అయితే చెప్పను, వన్ టైం అయితే వాచబుల్ అంతే. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో, ఏదైనా సినిమా గుర్తొస్తుందా, లేకపోతే శివాజీ గారి సెకండ్ ఇన్నింగ్సా అని మీకు థాట్ వస్తుంది. అది వచ్చిన తర్వాత కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.